అండి. ఈరోజు మనం 9వ తరగతి తెలుగులో 6వ పాఠమైన దీక్షకు సిద్ధం కండి అనే పాఠ్యం గురించి తెలుసుకుందామా మరి? ఈ పాఠ్యం యొక్క నేపథ్యము, ఉద్దేశం ఏంటో ముందుగా తెలుసుకుందాము. తెలంగాణ ఉద్యమం ఈనాటిది కాదు. ఎంతోమంది అమరుల త్యాగాలకు చిహ్నంగా సాధించుకున్నదే ఈ తెలంగాణ రాష్ట్రము. ఇది ఉద్యమాల ఫలితంగానే సాకారం అయ్యింది. నిన్నటి ఉద్యమానికి ముందే 1969లో తెలంగాణ ప్రజాసమితి పేరుతోటి ప్రత్యేక రాష్ట్ర సాధన పోరాటం మొదలయ్యింది. ఆనాటి ఉద్యమ తీరుతెన్నులను తెలుపడం, కరపత్రం యొక్క స్వరూప స్వభావాలను పరిచయం చేయడం ఈ పాఠం ఉద్దేశము. ఈ పాఠ్యభాగం యొక్క వివరాలను తెలుసుకుందాము. ఈ పాఠము కరపత్రం అనే ప్రక్రియకు చెందింది. ఒక వ్యక్తి కానీ, ఒక సంస్థ కానీ ప్రజలకు అందించాలనుకునే సమాచారాన్ని వీలైనంత సంక్షిప్తంగా ముద్రిత రూపంలో అందించేందుకు వినియోగించే పత్రం కరపత్రం. దీన్ని ఆంగ్లంలో పాంప్లెట్ అంటారు. తెలంగాణ హిస్టరీ సొసైటీ తరపున 2009లో వెలువడ్డ పుస్తకం 1969 ఉద్యమం చారిత్రక పత్రాలు. 1969 నాటి తెలంగాణ ఉద్యమ స్థితిగతులను వెలుగులోనికి తెచ్చే కరపత్రాలు ఇందులో ముద్రించబడినాయి. ఆ పుస్తకం నుండి తీసుకున్న ఒక కరపత్రమే ఈ పాఠము. ప్రావేశిక చూద్దాము. దీర్ఘకాలంగా శాంతియుత ఉద్యమాలు నిర్వహిస్తున్నప్పుడు ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహించిన, అణచివేతకు దిగిన ఉద్యమాలు హింసాయుతంగా మారే అవకాశం ఉన్నది. ముందుగానే అటువంటి పరిణామాన్ని ఊహించిన ఉద్యమ నాయకత్వ పాలకులను ఎండగడుతూ గాంధీ సిద్ధాంతాలకనుగుణంగా ఉద్యమించాలని పిలుపునిచ్చింది. ఇందుకనుగుణంగా రూపొందించిన 1969 నాటి కరపత్రంలో వివరాలు ఏమున్నాయో తెలుసుకుందాం. పాఠంలోకి వెళదాము రండి. దీక్షకు సిద్ధం కండి. అక్టోబర్ 2న సామూహిక ఉపవాస దీక్షతో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ధ్యేయాన్ని చాటి చెప్పడానికి, మహాత్ముని ఆశయాల పట్ల మన ప్రగాఢ విశ్వాసాన్ని తెలపడానికి తెలంగాణ ప్రజాసమితి ఆదేశాలను అందజేసింది. గత 9 నెలల నుండి శాంతియుత పద్ధతిలో బ్రహ్మాండమైన ఈ ప్రజా ఉద్యమం కొనసాగుతున్న అర్థం చేసుకోలేని సుబేదారుల రాజ్యంలో ఇంకా ఈ నిరసన పత్రాలకు అర్థం ఏమిటని కొన్ని యువశక్తులు ఆలోచించడంలో అర్థం లేకపోలేదు. బాపూజీ పేరున బ్రతుకుతున్న ఈ బడా మనుషులంతా భక్తిని వదిలేసి భుక్తి మార్గం వెతుకుతున్నారు. తెల్లరంగు ఛాయలో తమ మలిన హృదయాలను మరుగుపరుస్తున్నారు. జాతిపిత ప్రబోధాలకు తిలోదకాలిస్తున్నారు. ఆయన అహర్నిశల ఆరాటము తీరని ఆవేదనగానే మిగిలిపోయినది. ఒకచోట మతకల్లోలములు, వేరొక చోట హత్యలు, మరొక చోట కాల్పులు. ఇది మన బ్రతుకు. దేశంలోని ప్రతి అంగుళం రక్తంతోనో లేక కన్నీటితోనో తడిసిపోయింది. ఇందుకు మంచి ఉదాహరణ మన తెలంగాణ. ఆంధ్ర పాలకుల హయాంలో తెలంగాణ వెనుకబడింది. ఆంధ్ర ప్రభుత్వ ఉక్కుపాదాల కింద తెలంగాణ ప్రజలు నలిగిపోయినారు. స్వేచ్ఛ కరువయింది. తమ బానిస బంధాలను తెంచుకొని ఆత్మగౌరవం కింద తెలంగాణ కాపాడుకోవడానికి తెలంగాణ జన ధర్మయుద్ధం సాగిస్తున్నది. ఈ ప్రజా పోరాటంలో వందలాది ప్రజలు ప్రాణాలు కోల్పోయినారు. వేలాది యువకులు అంగవిహీనులైనారు. లక్షలాది ప్రజలు సత్యాగ్రహ సమరంలో పోరాడి కారాగారంలో బంధింపబడినారు. అయినా బ్రహ్మరాక్షసుల పాలనలో సత్యాగ్రహాలకు
పికెటింగులకు, ధర్నాలకు విలువ లేకుండా పోతున్నది. తన ఉపవాస దీక్షతో ఉత్కృష్ట లక్ష్యాన్ని సాధించిన గాంధీ కలల దేశంలో రాబందుల రాచరికం నడుస్తున్నది. మన ఈ శాంతియుత విప్లవాన్ని అంచనా వేయడంలో పొరపాటు జరుగుతున్నది. ప్రశాంత గంభీర జలధిలోని ప్రళయాల పరిశీలన జరగడం లేదు. ప్రజాభిప్రాయానికి మన్నన జరగడం లేదు. రోజురోజుకు దారుణ హింసకాండ, రక్తపాతం తెలంగాణ ప్రజలను కోపోద్రిక్తులను చేస్తున్నది. యువతరం ఆవేశం కట్టలు తెంచుకుంటున్నది. అహింసా సిద్ధాంతం పట్ల ఆత్మవిశ్వాసం సడలిపోయే ప్రమాదం ఉన్నది. ఏ ఎండకాగొడుగు పట్టే శాసనసభ్యులపైన కోపం పేరుకుంటున్నది. యువత, విద్యార్థుల గుండెల్లో ఆరని అగ్నిజ్వాలలు మండుతున్న సంగతిని గురించి పదేపదే హెచ్చరిస్తున్న ముఠా రాజకీయాల కుల్లుల్లో కేరింతలాడుతున్న ఈ స్వార్థపరులకు అర్థం కావడం లేదు. అందుకే ఈ అహింసా విధానం పట్ల యువశక్తులు అంత ఉత్సాహం ప్రదర్శించడం లేదు. నీతికి, న్యాయానికి, ధ్యేయానికి ప్రాణాలర్పించడానికి సిద్ధమైన సమయంలో శాంతి సందేశాలు, నీతి వాక్యాలు వారి హృదయాలను కలచివేస్తున్న మాట వాస్తవమే. కానీ గాంధీ శతజయంతి సంవత్సరంలో వారి విధానాలు ఆచరణలో చూపించి నిజమైన భారతీయులమని రుజువు చేయాలి. సత్య అహింసల ద్వారా పరప్రభుత్వాన్ని పారద్రోలిన మనం ప్రజాస్వామిక పద్ధతుల ద్వారా రాకాసి ప్రభుత్వాన్ని కూలద్రోసి ప్రత్యేక తెలంగాణ సాధించుకోవాలి. అప్పుడే గాంధీజీ కన్న కలలు ఫలించి తీరుతాయి. ఇంతకాలం నుండి జరుగుతున్న తెలంగాణ ప్రజా ఉద్యమాన్ని ఇకనైనా అర్థం చేసుకొని కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర నిర్మాణానికి ఒప్పుకొనకుంటే అక్టోబర్ 10 నుండి నిరాహార దీక్ష ప్రారంభించనున్నట్లు విద్యార్థి నాయకులు ప్రకటించినారు. ఈ తీవ్ర పరిస్థితిని కేంద్రం వెంటనే గుర్తించాలి. ప్రత్యేక తెలంగాణ సమితిని తెలంగాణ గాంధీజీ శతజయంతి పేరున చూపించాలి. అదే వారి జన్మదినానికి తగిన కానుక. అందువల్లనే గాంధీజీ నమ్మిన సత్యాగ్రహాలు, నిరాహార దీక్షల కార్యక్రమం ప్రజా సమ్మితి చేపట్టడం జరిగింది. అక్టోబర్ 2న మూకుమ్మడి ఉపవాస దీక్షల ద్వారా వారు నమ్మిన సిద్ధాంతానికి పుష్టిని చేకూర్చండి. జాతిపితకు తెలంగాణ ప్రజలు భక్తి ప్రపత్తులతో సమర్పించే కానుకే మన సామూహిక ఉపవాస దీక్ష. అక్టోబర్ 2 ఉదయం 9 నుండి సాయంత్రం 5 గంటల వరకు ఇదివరకు జరిపిన కేంద్రాలలో ప్రజలంతా చేరి ఉపవాస దీక్షల కార్యక్రమాన్ని దిగ్విజయం చేయండి. మన ఆకలి మంటల జ్వాలల్లో గాంధీ సిద్ధాంతాలు వెలుగులు విరజిమ్మాలి. న్యాయం చేకూరాలి. ధర్మం వర్ధిల్లాలి. సత్యమేవ జయతే. తెలంగాణ రాష్ట్ర సమితి, విద్యార్థి కార్యాచరణ సమితి. జై హింద్.